ఒక్క నిమిషం తప్పండి ప్లీజ్. రే మా అక్క ఫస్ట్ వెళ్ళాలరా. ముందు నేను వచ్చి ఫోటో తీయకపోతే ఫస్ట్ మీ అక్కగారు వచ్చిన సంగతి ఎవరికి తెలియదండి. ఆ కెమెరాతో సెల్ఫీ రాదా? నువ్వు కత్తిరి అక్క. పొలాలు రైస్ మిల్లులు, ఇప్పుడు కొత్తగా బట్టల వ్యాపారం. లక్ష్మీదేవిని బీరువాలో పెట్టేసుకున్నారు. మీ ఇంట్లో ఎప్పుడు కట్టేసుకుంటారో మరి. అదేనండి మన చిన్ని పెళ్లి సంగతి. మనమేదో అనేసుకుంటాం కానీ ఆ లక్ష్మీదేవి దొరకాలి కదా. అదరగొట్టేశారు. థ్యాంక్స్ అండి. అవును సినీ సూపర్గా ఉంది. ఈ రెండు తీసుకుంటాను. ఇక్కడ కౌంటర్లో తీసుకో. అక్క అదివ్వా. కస్టమర్లు కూడా ఫోటోలు తీ. అందరిని తీసేయమంటారండి? అందరినీ ఎందుకు మెమరీ బొక్క, ఎవరిని తీయాలో చూపిస్తాను పద. అది అదిగో ఆ గులాబీ రంగు డ్రెస్ అమ్మాయి. ఫ్లాష్ ఆఫ్ చేసావా? బాగుమవుతుంది కదా. నువ్వు కోపడకరా. ఇది బాగుంది కదా. 400 డిస్కౌంట్. అమ్మ సొమ్ము కొడుకు దానవని ఇంతింత డిస్కౌంట్లు ఇస్తే కొట్టు మూసేసుకోవాలి. ఈ మధ్య ఎవరికి బొత్తిగా తాహత్ తెలియకుండా పోతుంది. 3000 ఖరీదు చేసే చీరలమ్మే వాళ్ళకి 30 రూపాయల జాకెట్లు కుట్టే వాళ్ళకి తేడా తెలియాలి కదా. తెలియాలి కదా అక్క, తెలియాలి కదా. చీరంత ఖరీదైందని జాకెట్ వేసుకోకుండా కట్టుకోరు కదండి. ఆ ఏవీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందనేది ఊరికే కాదు, ఎదిగిన ఆడపిల్లకి పెళ్లి చేయి ముందు. ఎవరో డబ్బులున్న తింగర్ వెధవ తగులుకుంటాడని చూడకు. పదమ్మా. ఏంటమ్మా ఇది? కడుపు మంటరా? ఏంటి ఏంటండి అంత కారంగా ఉన్నారు? మండుతుంది మరి. ఏమైంది? చిన్ని వాళ్ళమ్మ ఏమనుకుంటుంది? డబ్బుంటే ఎంత మాట పడితే అంత మాట అనొచ్చా? తనకే డబ్బులున్నాయని పెద్ద వయసు పెరిగితే సరిపోతుందా? ఎవరేమన్నారో తెలియదు కానీ ఈ కోపమంతా అక్కడ చూపించుకుని ఎక్కడ చెప్తున్నా చూసారా? ఈ పద్ధతి ఎన్ని డబ్బులున్నా రాదండి. అవును, ఇదంతా నీకెందుకు చెప్తున్నాను? ఆనందం ఎక్కడైనా చూపించేస్తాం కానీ కోపం కావాల్సిన వాళ్ళ దగ్గరే చూపిస్తామంట మా అమ్మ చెప్పేది. అవునా, సరేలే. ఇంతకెందుకు కాల్ చేసావు? వెనెలా ఆ పొడుపు కథకి ఆన్సర్ అదే కదండి. దీంతో కలిపి 30 చెత్తాన్సర్లు చెప్పావు. ఓ ఇది కూడా కాదా? ఫోన్లేండి, రాంగ్ అనేది నా హ్యాపీనే. అదేంటి? రైట్ ఆన్సర్ చెప్పేస్తే మళ్ళీ మీకు కాల్ చేయడానికి ఏం కారణం ఉండదు కదండి. వీటికేం తక్కువ లేదు. ఏయ్ నాటీ నవ్య, రీల్స్లో అంత నాటీగా ఉంటావు కానీ ఇప్పుడేంటమ్మా మరి ఎంత బిల్డప్ కొడుతున్నావు? నా ఫేవరెట్ రీల్ ఇది చూడరా. నేను ముసలి అయ్యేదాకా లేట్ చేయకు మరి, సరేనా? ఈ టైంలో బస్సులేం రావు, మీరు ఎక్కడికి వెళ్ళాలండి? రే ఆటో, నేను వాళ్ళు పిలిచారా? ఆటో కదన్నా, పిలిచేదా చూడకూడదు, వాళ్ళు ఎక్కుతారో లేదని తెలుసుకోవాలి. ఏంట్రా ఎక్స్ట్రాలా? కోస్తే ఎప్పుడు ముసపడిపోతావు. వెళ్దామా? థ్యాంక్స్ అండి. ఎప్పుడైనా ఆటో కావాలంటే ఫోన్ చేయండి, వెనకాల నెంబర్ ఉంది. ఓకే. నేను రోజు హోంవర్క్ స్కూల్లోనే రాస్తాను, మరి నువ్వు? నేను ఇంట్లోనే చేస్తాను. ఇక్కడే ఆపు. ఇక్కడ నుంచి మా ఇల్లు దగ్గరే, నేను వెళ్ళిపోతాను. బాయ్. సరే మిల్లో కలుస్తాను రా. సరేరా. ఏమైందా పిల్లలు అలా కొట్టి చంపేస్తాను? ఏంటైనదా? దాన్ని అడుగు. ఎవడాడు సైకిల్ మీద తిప్పేస్తాడు? ఎవడో నువ్వు ఏమే 10th క్లాస్ అన్నయ్యమ్మా, కాల్ లాగ్నంత సైకిల్ మీద వచ్చానమ్మా. తప్పు కది.
ఎవరో తెలియనపోతే అలా సైకిల్కి వచ్చేస్తే చూసిన వాళ్ళు ఏమనుకుంటారా? నాకు సైకిల్ కొనిమ్మని చెప్పాను కదమ్మా. రోజు 10 కిలోమీటర్లు నడుస్తుంటే కాళ్ళు నొప్పి వస్తున్నాయమ్మా. సైకిల్ ఎంత ఉంటది? ఎంతన్నా అప్పు చేయాల్సిందే. అమ్మా ఏంటే ఇది? నాన్నకిచ్చి దానికి సైకిల్ కొనివ్వను. నువ్వు ఫోన్ కొనుక్కోవడానికి దాచుకున్న డబ్బులు కదే. తొందర ఏం లేదు, తర్వాత కొనుక్కోవచ్చు. అబ్బా ఎన్ని ఫైట్లున్నాయా బాబు, నేను అందుకే ఎన్టీఆర్ సినిమాకి రాననేది. ఛా, మీ మహేష్ బాబు సినిమాల్లో అసలు ఫైటింగ్లే ఉండవు మరి. ఉంటాయి, మా ఓడి సినిమాలో స్టోరీ మధ్యలో ఫైట్లు ఉంటాయి. మీ ఓడి సినిమాలోనే ఫైట్ల మధ్యలో స్టోరీని ఎత్తుక్కోవాలి. ఓవే, మా డాన్సులు చూసి కుళ్ళు మీకు. పోలీసులు ఉన్నారు, షర్ట్ వేసుకో. సరే వెళ్ళు. ఏరా ప్యాసింజర్లా? సిస్టర్ సార్. ఈ టైంలో ఎక్కడి నుంచి? సెకండ్ షో సినిమాకి వెళ్ళి వస్తున్నాను సార్. పేపర్లు అన్నీ ఉన్నాయా? ఉన్నాయి సార్. వెళ్ళు. ఆగాగు. వాడి చూపులు చూసావా, గుడ్లో గుబల. అయినా నిన్న అనాలి, వద్దంటే సెకండ్ షోకి వెళ్దామన్నావు. ఈ టైంలో అమ్మాయిలు బయటకు వస్తే అలానే చూస్తారు. ఈ టైంలో అమ్మాయిలు బయట తిరగకూడదంటే సెకండ్ షోలు అబ్బాయిలకు మాత్రం వేసేవాళ్ళు కదా. అయినా అమ్మాయి అబ్బాయి తేడాలేంటి, మనకు నచ్చినట్టు ఉండాలి కానీ. ఇదిగో బాబాయ్, అమ్మాయిలు ఉండే ఇల్లు, అయినా ఇంట్లో బాత్రూమ్ ఉంది కదా. ఆరుబయట అలవాటు అయిపోయింది అబ్బాయి. అక్క అక్క ఒకసారి రా అక్క. ఏంటి? నీకు చూపిస్తారా అక్క? ఎక్కడికి? ఏంటో చెప్పవే. రా చెప్తా. మిమ్మల్ని అడిగేది. ఈ పని అయ్యాక బట్టలు పిండు. నువ్వు కూడా రా అక్క. నువ్వెక్కడికే? పని పట్ట మానేసి పరిగెడతావేంటే? కాళ్ళు ఎరగొడతా నీకు. చూసావా, చెప్తుంటే చెవినేసుకోదు. సత్యమరా? భలేగుంది కదక్క. బానే ఉందిలే. అంత సైజ్ ఫోటో ఎడితే ఎవరైనా అందంగానే కనబడతారు. ఏటక్క, మా అక్కని చూస్తే కుళ్ళు వస్తుందా? ఎందుకే కుళ్ళు? సత్య బోర్డు ఆడుతున్నాడని చెప్పాడా నీకు? అయితే మీ బాబుని అడుగుంటాడేమోలే. చూడువే, ఏంట్రా అది? గుండె లోపల ఉంటే నీకు కనిపించట్లేదు కదా, అందుకే బోర్డు మీద పెట్టాను. మైదానం కార్తీ. నువ్వు సచిన్ ఇష్టపడుతున్నావని మీ మామ చెప్పాడు. నిన్ను కాదంటానికి కారణాలు ఏమంటాయి చిన్ని? మీ అమ్మ నీ మాట కాదందనే నమ్మకం ఉంటేరండి, మాట్లాడుకుందాం. లేనోళ్ళం కదా బాబు, మనసు పడేది నువ్వైనా మాట పడాల్సింది మేము. చూడకు బేబీ, సిగ్గేస్తుంది. కనీసం చూడ్డానికి కూడా లేకపోతే ఇంకెందుకు కలవడం? ఏటా ఆకలి చూపులు తినేస్తావా ఏటి? ఏం చేస్తున్నావు ఫండు? టైం 12 అవుతుందిరా. నీతో చెప్పరా. మౌత్ స్ప్రే ఇక్కడే మర్చిపోరా, పర్లేదా? స్ప్రే కాదురా, మోహన్ కూడా మర్చిపోయినా పర్లేదు, అంత గ్యాప్ ఉంది ఇక్కడ. ఏటి బేబీ, నేను పక్కనే ఉంటే పట్టించుకోకుండా ఫోన్లో మాట్లాడుతున్నావు.
పక్కనే ఉన్నావా? కిలోమీటర్ గ్యాప్ ఉంది మన మధ్య. ఏటి ఏదో అంటున్నావు? కనీసం నేను మాట్లాడేది కూడా వినపట్లేదు దీనికి. ఈ మాత్రం దానికి బైక్ వేసుకొని ఎంత దూరం ఎందుకు రావడం? పెట్రోల్ డబ్బులు బొక్క. సరే బేబీ ఇంకొల్తో ఇంకాసేపు ఉంటే అది అరచేలా ఉంది. మళ్ళీ ఆదివారం కలుస్తామే, ఇలాగే బోల్డ్ కబుర్లు చెప్పుకోవచ్చు సరదాగా. మళ్ళీ ఆదివారం సరదాగా. ఏటో బేబీ ఈసారి పకోడీ. హలో, ఇంకెంతసేపు అనియా? సరసంగా బొత్తిగా టైం తెలియకుండా పోతుంది నీకు. తినమ్మ బతుకు. ఎంతసేపే? సారీనే, రేపు నీకు ఒకడు వస్తే నేను కూడా ఇలాగే తోడొస్తాలే. ఉండవే ఒక్క నిమిషం. ఏంటి తెలిసిందా పొడుపు కథకు ఆన్సర్? నీకిదే లాస్ట్ ఛాన్స్. ఇప్పుడు తప్పైతే ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయని చెప్తున్నా. హలో, నేను మురళి చెల్లెల్ని. మా అన్నయ్య ఎప్పుడూ నీ గురించే మాట్లాడతాడు. మాకు నీ గురించి అంతా తెలుసు. అయ్యో మీరు అనుకునేట్టేం లేదండి. ఏదో రాంగ్ నెంబర్కి కాల్ చేస్తే ఆ తర్వాత ఎప్పుడు నా అంతటా నేను కాల్ చేయలేదండి. ఎందుకు చేయట్లేదు? నువ్వు ఫోన్ చేస్తే వాడు హ్యాపీగా ఉంటాడు. మా కోసమే వాడు పగలు రాత్రి కష్టపడి ఆటో నడుపుతున్నాడు. చెప్పాడో లేదో గానీ నువ్వంటే వాడికి చాలా ఇష్టం. నా ఫోన్ ఇస్తావా? మళ్ళీ చేస్తాం. మేము ఫోన్ చేసినట్టు వాడికి చెప్పొద్దు. ఒకసారి టీ. ఒక్క నిమిషం. నువ్వు వాడికి ఫోన్ చేయడం మర్చిపోవద్దు, సరేనా? ఏంటి అక్కడే ఉన్నావు? రా త్వరగా. ఎవరితో మాట్లాడుతున్నావే? ఈ మధ్య ఫోన్ అడిగినా ఇవ్వట్లేదు. ఎప్పుడు ఎవరితోనూ మాట్లాడుతూనే ఉంటున్నావు. ఏంటి మ్యాటర్? కన్నయ్య నువ్వు చెప్పు, చేయాలా వద్దా? నువ్వు ఒకటివి, అన్నిటికీ నవ్వుతావు. ఏంటండి మళ్ళీ రాంగ్ నెంబర్ చేశారా? లేదులే, నీకే చేశా. అబ్బో, ఇవాళ వర్షం పడుతుందేమో. చెప్పండి మురళి గారు, ఇంకేంటి సంగతులు? నా పేరు ఎలా తెలిసింది? నీ గురించి మొత్తం తెలిసిపోయింది. ఏం తెలిసింది? నువ్వెవరో, ఏం చేస్తావో అన్నీ తెలుసు. సరే ఎక్కడున్నా? హాస్పిటల్కి వచ్చాను. హాస్పిటల్కా? ఏమైంది? నీకు అన్నీ తెలుసు కదా, ఇది తెలీదా? మీ అక్కి చెప్పలేదు మరి. ఓ, మా అక్కతో మాట్లాడావా? మురళి, ఒక నిమిషం లైన్లో ఉండు. డాక్టర్ ఇంకో 2 రోజులు హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుంది అన్నారు. సరే. డబ్బులు పర్లేదు, తర్వాత ఇవ్వండి. ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి. సరే. హలో, ఏంటి ఫ్రీ సర్వీసా? అప్పుడప్పుడు. ఇంకేం చెప్పింది? అంతే చెప్పారు, కానీ వాళ్ళేమనుకు. ఏంటి అప్పుడే వాళ్ళకి సపోర్టా? అదేం లేదు. సరే అయితే బాయ్. హలో హలో, మళ్ళీ ఎప్పుడు కాల్ చేస్తావు? చేయాలనిపించినప్పుడు. అదే చేయాలని ఎప్పుడు అనిపిస్తుంది? చేసినప్పుడు చేస్తాలే, కట్ చేస్తున్నా. నీ నెంబర్కి నేను కాల్ చేయడమే తప్ప నువ్వు తిరిగి చేస్తావని ఆశపోయింది. అందుకే రాక వచ్చిన కాల్ కట్ చేయలేకపోతున్నాను. ఇంకోసారి చేయాలంటే ఇప్పుడు కాల్ కట్ చేయాలిగా. మా ఊళ్ళో మూదమాంబ జాతర ఉంది, వస్తావా? జాతరకు రాను, నేను చూడడానికైతే వస్తాను. అన్నా అన్నా ప్లీజ్ ఒకసారి లోపలికి రా అన్నా. మా అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది, హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అమ్మా అన్నా, అన్నా కొంచెం తొందరగా తీసుకెళ్ళండి అన్నా. హలో, పడుకున్నావా? సారీ, నీ దగ్గరికి బయలుదేరాను, కానీ మధ్యలో ఒక హాస్పిటల్ కేసు మనం లాక్ అయ్యాను. చాలా ఆశపడ్డాను నువ్వు వస్తావని. సరేలే, నాదేముంది. అలా అంటావు ఏంటి? అవును, ఏదో చెప్పాలని మెసేజ్ చేసావు, ఏంటిది? పొద్దున చెప్తాలే. సరే. ఏం చేయాలో తెలియట్లేదు, నాకు భయంగా ఉంది. సడన్గా పెళ్లి చూపులు అంటున్నారు. నాకు ఇష్టం లేదని చెప్పాలని ఉంది, కానీ నాన్నతో చెప్పలేను. సత్య, ఎందుకు భయపడుతున్నావు? వెళ్ళి కూర్చో, చూసినంత మాత్రం అయిపోదు కదా. మొన్న కొట్లో అంత రాద్దాంతం చేసిందన్నావు, ఇప్పుడు ఒప్పుకుంటుందంటావా? నాకేం తెలుసు, తౌటినేటి చెప్పాడు వచ్చేస్తున్నామని.
అదిగో వాళ్ళు వచ్చేసారు. నేను చూడు ఎలా ఉన్నాను. అప్పుడే వచ్చేసారా? నమస్కారం. నమస్కారం. పదండి. సత్య రెడీయా? ఏంటవా? మరుగుతుంది. ఆవిడ మొహం చూస్తుంటే అసలు ఇష్టం ఉన్నట్టే లేదు. మన అమ్మాయి పేరు చెప్పగానే చిన్ని మొహం చూడవలసింది నువ్వు. ఎలిగిపోయిందంతే. సత్యకి చిన్నికి మధ్య ఏమైనా ఉందంటావా? ఏమనున్నా మనకు తెలియనట్టే ఉందాం. తీసుకోట. ఇవన్నీ ఏవద్దు. మీ ఇల్లు దగ్గర కూలీ పనుంది. మీ ఇల్లు పక్కనే అంటే నీకు చెప్పడానికి వచ్చాను. కూలీ డబ్బులు ఇచ్చేసిరా. ఇవన్నీ కొన్నాక ఈ పూట తినడానికి ఉన్నాయో లేవు. నేను రాకపోతే మీ మిల్లులో పని ఆగిపోద్ది. కానీ మీరు నాకు పని ఇవ్వకపోయినా మా ఇల్లు మాత్రం బాగానే గడుచుద్దులండి. ఎక్కడ ఓకే అంటతోని భయపడి చచ్చాను. ఏమంటున్నావే? పిచ్చెక్కిందా? పిచ్చి కాదు, ప్రేమ. చూడకుండా ప్రేమేంటి? నీకు అర్థం కావట్లేదు కానీ ఇది పిచ్చే. ఆ. నిన్ను చూడంగానే పారిపోయారంటే అంత భయంకరంగా ఉంటావా? హలో బాబు, మా ఊళ్ళో నా ఫోటోతో ఓర్డింగ్ కూడా పెట్టారు తెలుసా? అవునా? నిజంగా అంత అందంగా ఉంటావా? కాదు, ఎత్తుపళ్ళు సప్పడి ముక్కు సరి చేస్తామని చూపించడానికి నా ఫోటో పెట్టుకున్నాను. అదేం కాదులే, అందంగా ఉంటావని అర్థమవుతుంది. ఒక ఫోటో పంపొచ్చు కదా. డైరెక్ట్గా చూడమంటే నువ్వే కదా సోషల్ సర్వీస్ చేస్తూ రాలేదు. సరే, ఈసారి తప్పకుండా వస్తాను. ఎక్కడ రావాలో చెప్పు. నువ్వు కాదు, నేనే వస్తా. ఈ సంబంధం తప్పిపోతే ఇస్కాన్ టెంపుల్కి వస్తానని కన్నీకి మొక్కుకున్నా. అవును, ఒకటి అడుగుతాను చెప్పు. ఆ చిన్నికి డబ్బుంది, ఆస్తుంది, మరి ఎందుకు వద్దంటున్నావు? నీకు తెలీదా? చెప్పు. తనకేమున్నాయో నాకు అనవసరం. నాకు నీతో ఉండాలనుంది. ఎందుకంత ఇష్టం? నేనంటే నీకు ఇష్టం, అది నాకు ఇష్టం. సరే, వైజాగ్ ఎప్పుడు వస్తావు మరి? తొందరలోనే వస్తా. బీచ్ చూపిస్తావా మరి? అదేంటి, బీచ్ ఎప్పుడు చూడలేదా? ఎప్పుడో చిన్నప్పుడు చూసా. బీచ్ అంటే పిచ్చి నాకు. మరి నేనంటే? రేముత్తు, ఇందాకే చెప్పా కదా. సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. వేరే ఉంది. ఏంటి, కోపం వచ్చిందా? అదేం లేదు, పడుకునే ముందు చేస్తానులే. సరే, బీచ్ చూపిస్తావా లేదా? బీచ్ ఒకటే ఏంటి, సిటీ మొత్తం చూపిస్తాను. సరేనా? అమ్మా వస్తున్నా. అమ్మ పిలుస్తుంది, మళ్ళీ చేస్తా. హలో హలో సత్య. బాయ్. హలో ఆ పిల్లనొత్తన్నానని అలిగే అన్నం మానేస్తావనుకున్నా. కొత్త భీమా మన పొలంలోవే. అమ్మా, మనకింత పెద్ద ఇల్లు, అన్ని మిల్లులు పొలాలు ఉన్నాయి కదా, ఎందుకమ్మా ఇవన్నీ? ఎందుకంటావేంట్రా? అన్నీ నీకోసమే. నువ్వెప్పుడూ కష్టపడకుండా సంతోషంగా ఉండాలని. నా సంతోషం ఇటన్నిటిలో లేదమ్మా. దానికి ఒక పేరుంది, సత్య. నువ్వు వద్దంటే సత్య నాకు వద్దమ్మా. కానీ తను లేకపోతే నేను ఎప్పటికీ సంతోషంగా ఉండలేను. మళ్ళీ మీ అక్క మాట మార్చేది కదా. మా అక్క మాట కరికే కానీ ఓసారి మాటిస్తే నోట్ రాసి ఇచ్చేసినట్టే. అయితే సరే, ఈ కూతురు చాలా అదృష్టవంతురాలండి తాతారావు గారే. వస్తాం మరి. పద. ఉంటానండి. తల్లి, నువ్వెంత అదృష్టవంతురాలివే. బంగారం లాంటి సంబంధం కుదిరింది. ఈ రోజు నుంచి నాకెన్ని పనులు.
హలో సత్య, ఉన్నావా? మాట్లాడవేంటి? చిన్ని వాళ్ళ అమ్మను ఒప్పించాడు, నిశ్చితార్థం పెట్టుకుందామన్నారు. మరి నువ్వేమన్నావు? నన్నెవరు అడిగారు? వాళ్ళే మాట్లాడేసుకున్నారు. మురళి, మనం కలవాలి, టైం లేదు. ఎక్కడికి వెళుద్దాం? నువ్వు ఇక్కడికి వస్తావా? అక్కడ మన ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది కదా. ఏదోటి చేయి మురళి. సరే, నువ్వు కంగారు పడుకు, అంతా మనం అనుకున్నట్టే అవుతుంది. ఏం చేయాలో ఆలోచించి నేను కాల్ చేస్తాను, సరేనా? సరే. రేపటి నుంచి పని మొదలెడతావా? రేపటితో కాకరవలసిన పని అయిపోతుంది. ఎల్లుండి నుంచి మొదలెడతాను. ఇదిగో 2000 భయ్యానా, రంగులకైతే దళంగా అయ్యి 4 రోజులు ఉండాలా. అమ్మాయిలు తోడు లేకుండా ఆటో ఎక్కడానికే భయపడతారు. అలాంటిది నువ్వు ముక్కు ముక్కని తెలియని ఆటో వాడితో కలిసి బతికేస్తా అంటున్నావు. ఆడి నంబర్ డిలీట్ చేసి చిన్నిని పెళ్లి చేసుకోవే, హ్యాపీగా ఉంటావు. ప్రేమిస్తున్నానే. నీకు పిచ్చెక్కిందే. అవును, పిచ్చే. తన గొంతు వినకపోతే నిద్ర కూడా పట్టట్లేదు నాకు. సత్య, వద్దే. ఫోన్ చేస్తే సరిపోద్దిగా, వెళ్ళి పిలవాలంటావా? దగ్గర వాళ్ళని కూడా ఫోన్లో పిలుస్తావా? నిశ్చితార్థమేగా, పెళ్లి పిలుపులకి ఎలాగో డైరెక్ట్గా వెళ్ళాలి కదా. ఏం చేయాలో నాకు తెలుసు కానీ పిల్లలేరి రెడీ అయ్యారా? సత్య, సత్య. నాన్న, నేను రెడీ నాన్న. నాకు ఒంట్లో బాగాలేదు నాన్న, మీరు వెళ్ళేసి రండి. దివ్య, నువ్వు అక్కకు తోడుండమ్మా. అమ్మా, నేను కూడా మీతో వస్తానమ్మా. ప్లీజ్ అమ్మా, చిట్టిని చూడాలని ఉంది. ప్లీజ్ అమ్మా. దాన్ని తీసుకెళ్ళండి నాన్న, నాకు తోడుగా లక్ష్మి ఉంటుంది. సరే అయితే మరి జాగ్రత్త. ఎల్లుండి ఉదయానికల్లా వచ్చేస్తాం. సరే పదా. రండి రండి రండి. వంటింట్లో పెరుగుంది, మజ్జిగ కలుపుకొని తాగు. అల్లుడు గారికి చెప్తే కారు పంపించేవాళ్ళు కదా. ఇంకా లగ్గాలు ఎట్టుకోలేదు కానీ అప్పుడే నీ కోరికలు కార్లు ఎక్కేసాయి. పదవే.